స్టార్ట్ విత్ అసలు బీజేపీని పార్టీలు చేసే ప్రయత్నం అంటే నిన్న కేటీఆర్ గారు మాట్లాడిన మన ఇంటర్వ్యూ ఏబిఎన్కి ఇచ్చిన దాంట్లో కానీ బయట మాట్లాడిన దాంట్లో కానీ అలాగే రేవంత్ రెడ్డి గారు కానీ అసలు బీజేపీ ఎక్కడుంది పోటీలో, మీరు ఎందుకు బీజేపీని పెద్దగా హైప్ చేస్తున్నారు అన్నట్టుగా ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఎందుకని అసలు ఆ పరిస్థితి? ఇవాళ చాలా స్ట్రాంగ్ గా బీజేపీ దీపక్ రెడ్డి గతంలో పోటీ చేసిన అభ్యర్థి అని కొంత సమయం తీసుకున్నా మీరు కాస్త మల్లగొల్లాలు పడ్డా మొదటి నుంచి ఆయన పేరు వినిపించింది, ఆయన్నే అభ్యర్థి చేశారు. అలాగే మీకు అర్బన్ లో పట్టు ఉండడము, కాస్త అపీజ్మెంట్ వ్యవహారం కాంగ్రెస్ మీద మీరు రుద్దడము, ఇవన్నీ ఉన్నా కూడా కాస్త మత యాంగిల్ పాలరైజేషన్ ప్రయత్నం జరుగుతున్నా మిమ్మల్ని అసలు గేమ్ లోనే లేరనే చెప్పే ప్రయత్నాన్ని ఎట్లా చూస్తారు? రిషన్న, గుడ్ మార్నింగ్ మీకు, అక్కడ ఉన్నటువంటి ఇద్దరు బ్రదర్స్ కూడా బాలాజీకి అండ్ రామ్కి అండ్ వీక్షకులు గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, వాళ్ళ స్టేట్మెంట్ లోనే బీజేపీ ఉందన్న, బీజేపీ ఎక్కడుందని అని మాట్లాడుతున్నటువంటి భాషలోనే బీజేపీని చూసి భయపడుతున్నట్టే కదా. నిజానికి మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో 8 పార్లమెంట్ ఎలక్షన్స్ లో మేము గెలిచినాం. దాదాపు 57 నియోజకవర్గాల్లో తెలంగాణ వ్యాప్తంగా మొదటి స్థానంలో ఉన్నాం భారతీయ జనతా పార్టీ. ఇవాళ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో సరే బీఆర్ఎస్ పార్టీ అక్కడ మాగంటి గారు చనిపోవడం ద్వారా వచ్చినటువంటి సానుభూతి కావచ్చు, వాళ్ళ వైఫ్ నిలబడుతూ కొన్ని సానుభూతి పవనాలు ఉన్నాయా లేదా అనేది మనం తెలుస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది అక్కడ ఆ ఎన్నికలను చూసి. ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాలు అయింది రేవంత్ రెడ్డి గారికి, పాలన మీద ఇంకా ప్రయత్నం చేస్తున్నారు, పాలన మీద పట్టు రాలేదు, రకరకాల సమస్యలతో ప్రతిరోజు కొట్టుమిట్టాడుతున్నాడు. అప్పుల పాలైనటువంటి రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలో ఆయనకు అర్థం కావట్లేదు. ఈ సిచ్యువేషన్ లో ఎలక్షన్స్ వచ్చినాయి. అన్నిటికి మించి హైదరాబాద్ లో సరే హైడ్రా ఉద్దేశం మంచిదా చెడ్డదా కానీ ఒక భయాందోళన మాత్రం సృష్టించబడ్డ హైదరాబాద్ లో, హైడ్రా తోటి, బుల్డోజర్స్ తోటి, పేద ప్రజలతోటి. ఎందుకంటే బడాబాబుల జోలికి పోలే బుల్డోజర్స్, పేదవాళ్ళ ఇంటి మీద పడ్డాయి. ఇవన్నీ కూడా చర్చ జరుగుతుంది జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంలో. ఇవాళ చర్చ జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి ప్రచార సరళు కానీ ఎక్కడైనా. భారతీయ జనతా పార్టీ ప్రతి దేశవ్యాప్తంగా చూస్తే 2 సీట్ల నుంచి వాళ్ళ 300 సీట్లకు 3 సార్లు అధికారంలోకి రావడం, ఇవన్నీ మనం చూసినాం. భారతీయ జనతా పార్టీ ఇస్ ఆల్వేస్ రైజింగ్ స్టార్, ఎక్కడ తగ్గదు, ప్రతిరోజు డెవలప్ అవుతూనే ఉంటది, పెరుగుతూనే ఉంటది. రేపు డెఫినెట్ గా జూబ్లీహిల్స్ లో కూడా. కానీ ఇక్కడ తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికి గతంలో మీకు దాదాపు పట్టు దొరికేసింది అనుకున్న టైం నుంచి విడుచుకున్నారు, జారిపోయింది అంటలేదు నేను. మళ్ళీ ఇప్పుడు కూడా అదే ప్రయత్నం జరుగుతుంది. మీ పార్టీలో అగ్రనేతలే సూసైడల్ అటెంప్ట్ చేస్తున్నారు జూబ్లీహిల్స్ కూడా బీఆర్ఎస్ ని గెలిపించడానికి అనేది. విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం. రిషన్న ఒక్క మాట, ఇప్పుడు బీఆర్ఎస్ గెలిపిస్తే మాకేమొస్తుందన్న? కేసీఆర్ ముఖ్యమంత్రి, రిటర్న్ గిఫ్ట్ మీకు అప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు మొన్న కేవలం బీఆర్ఎస్ చేయబట్టి మేము గెలిచినామనే వాదనే తప్పన్న. దేశవ్యాప్తంగా మోడీ గారి పైన ఉన్నటువంటి అభిమానం కావచ్చు, మోడీకి చూసి మోడీ యొక్క నాయకత్వాన్ని ఈ దేశానికి అవసరమని ఓట్లేశారు ప్రజలు. బీఆర్ఎస్ కార్యకర్తలు కాదు ఓట్లేసింది, ప్రజలు ఓట్లేసిండ్రు. ఆ రోజు వాళ్ళు 8 సీట్ల మొత్తం పార్లమెంట్ సీట్లలో 1 సీట్ గెలవకపోవడం అంటే ఓట్ షిఫ్టింగ్ అవుతుంది సహజంగా. ఇప్పుడు ఉన్న ఓట్లు గివి, ఇప్పుడు జూబ్లీహిల్స్ లో 4 లక్షల ఓట్లు ఉంటాయి, అవే కదా ఓట్లు పంచుకోవాల్సింది. ఇప్పుడు మేము బీఆర్ఎస్ మాకు గెలిపించిందని మేము చెప్పలేము, రేపు ఎలక్షన్స్ లో ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే మేము ఎట్లా గెలిపిస్తాం అన్నట్లు వాదన ఉంటది. ఎవరికి ఒక జాతీయ పార్టీగా మేము గెలవాలని ప్రయత్నం చేస్తాం, గెలవాలని కోరుకుంటాం, ఆ ప్రయత్నం జరుగుతుంది. డెఫినెట్ గా ఓటర్ టు ఇంటింటి ప్రచారం, సైలెంట్ గా ఇంటింటి ప్రచారం భారతీయ జనతా పార్టీ జరుగుతా ఉంది. మరి ఎందుకు మిమ్మల్ని అదే కిషన్ రెడ్డి గారిని కేటీఆర్ ని బ్యాడ్ బ్రదర్స్ అంటున్నారు సీఎం? దానికి ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు, ఎందుకు బ్యాడ్ బ్రదర్స్ అనేది. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు, సీఎం గారు రేవంత్ రెడ్డి గారు తనే కదా పరిపాలించాల్సింది. ఇప్పుడు బ్యాడ్ బ్రదర్స్ ఏం చేస్తారు? గుడ్ బ్రదర్సా బ్యాడ్ బ్రదర్సా? అల్టిమేట్ గా కేంద్రం పైన ఆధారపడినాడు కదా. ఇదే కిషన్ రెడ్డి గారి ద్వారా మా కేంద్ర మంత్రులను కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి గారు కలిశారు? అప్పుడు గుడ్ బ్రదర్ కదా కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డికి గుడ్ బ్రదర్ కదా. కాదు గుడ్ బ్రదర్ మోదీ గారు కలిసి ఆయన్ని బడేబాయ్ అన్నారు, ఎందుకంటే నాకు రాష్ట్రానికి కావాల్సింది తెచ్చుకోవాలని. కానీ అడ్డుకుంటున్న బ్యాడ్ బ్రదరు కిషన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి అనేక సందర్భంలో కేంద్రంలో ప్రధానమంత్రితో కావచ్చు, అమిత్ షా గారితో కావచ్చు, కేంద్ర మంత్రులకు సంబంధించి అపాయింట్మెంట్ ఇప్పించగలిగాడు.
డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో చర్చించుకోవడం అవకాశం ఇవ్వగలిగారు, మెమోరాండం సబ్మిట్ చేయగలిగారు. చాలా రీజనల్ రింగ్ రోడ్ కిషన్ రెడ్డి గారు సహాయ సహకారాలు లేకుండా రీజనల్ రింగ్ రోడ్ వచ్చేదా? డెఫినెట్ గా ఇవాళ దాదాపు 30,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ కి ఇంకో మానహారం కాబడుతుంది. డెఫినెట్ గా అద్భుతమైనటువంటి డెవలపింగ్ ఆస్పెక్ట్. సో డెవలపింగ్ ఆస్పెక్ట్ లో కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అభివృద్ధి కోసము రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి మెట్రో రైలు, గోదావరి జలాలు, ఎలివేటెడ్ కారిడార్లు, ఫ్యూచర్ సిటీని కాదు, ఈ 4 నేను చెప్పినవి. మెట్రో రైలు, గోదావరి జలాలు, ఎలివేటెడ్ కారిడార్లు, ఫ్యూచర్ సిటీ, ఈ 4టిని బ్యాడ్ బ్రదర్స్ అడ్డుకుంటున్నారు. అసలు హైదరాబాద్ నగరాభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పేందుకు బ్యాడ్ బ్రదర్స్ తో ఎక్కడైనా సిద్ధం. ఏది సీఎం స్థాయిలో ఆయన వేసిన ఛాలెంజ్ అన్న. ఈ గత 11 సంవత్సరాల నుంచి 11 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి అభివృద్ధి కోసము అనేక రంగాల్లో కేంద్రం సాయం చేసింది. మరి కిషన్ రెడ్డి గారి చొరవ ఉందా లేదా, బండి సంజయ్ గారి చొరవ ఉందా లేదా అంత పెద్ద స్కీమ్స్ రాష్ట్రానికి రావడానికి కారణం? మెట్రోకి సంబంధించి కొన్ని డౌట్స్ అడిగారు కేంద్ర ప్రభుత్వం, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి. ఎక్కడెక్కడ ఏ రకంగా చేయదలుచుకున్నారు, మీరు ఎట్లా డిపిఆర్ సబ్మిట్ చేయమన్నారు, వాళ్ళకు డెఫినెట్ గా కొరి చేశారు, దానికి ఆన్సర్ చేస్తే సరిపోతుంది కదా. ఇవాళ ఎన్నికల కోసం బ్యాడ్ బ్రదర్స్ గుడ్ బ్రదర్ ప్రజలు